ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏ రాశి వారు ఏ దైవాన్ని పూజించాలి, ఎటువంటి పుష్పాలతోటి పూజించాలి, అలాగే ఏ రకమైన నైవేద్యాన్ని నివేదించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. దీంతో పాటుగా కార్తీక పౌర్ణమి విశిష్టత ఏమిటి, ప్రత్యేకత ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం. ఈరోజు తిథి కార్తీక పౌర్ణిమ. రాత్రి 7:12 వరకు. నక్షత్రం అశ్విని. ఉదయం 10:16 వరకు. తదుపరి భరణి నక్షత్రం ప్రారంభం. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఈరోజు విశిష్టత కార్తీక పౌర్ణమి, జ్వాలా తోరణం, గురునానక్ జయంతి. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు కర్కాటకంలో సంచారము, కేతువు సింహంలోను, రవి శుక్రులు తులలోను, కుజ బుధులు వృశ్చికంలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు గోచరిస్తున్నాయి. ఆధ్యాత్మిక భావన కలిగి ఉంటారు. అలాగే నదీ స్నానాలు, తీర్థయాత్రలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి పెద్దగా మార్పులు చేర్పులు గోచరించడం లేదు. మీరు ఆశించినట్టుగా, మీరు కోరినట్టుగా ఈరోజు మీకు అనుకూలంగా ప్రతి పరిస్థితుల్లోనూ మార్పులు అనేవి మీకు గోచరిస్తూ ఉంటాయి. అలాగే ఆర్థికపరమైన విషయాలలో కూడా మీరు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. మేషరాశికి చెందిన స్త్రీలకి మీ అభిప్రాయాలకు విలువ పెరుగుతుంది. దీంతో పాటుగా మీరు ఏ పనైతే తలపెడుతున్నారో ఆ పనులన్నీ కూడా సంతృప్తికరంగా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శివపార్వతులను బిల్వదళాలతోటి పూజించి పులిహోర నివేదించాలి. దీని వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత లభిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పరమైన విషయాలలో అనుకూలత కోసం ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. అలాగే ప్రతి పనిని కూడా నెమ్మదిగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఆటంకాలు కలుగుతున్నా ఆటంకాలను అధిగమించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి కూడా ఆలోచన చేయటము, అలాగే మీరు స్టాక్స్కి సంబంధించి కూడా పెట్టుబడులు పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలకు సంబంధించి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి ఆటంకాలను అధిగమిస్తారు. అలాగే కొత్త విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. దీంతో పాటుగా మీ యొక్క కుటుంబ సభ్యులతోటి సంబంధ బాంధవ్యాలను మెరుగుపరుచుకునేందుకు మీరు ప్రయత్నం చేసేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు లక్ష్మీనారాయణులను తులసీ దళాలతోటి పూజించి చక్కెర పొంగలి నివేదించాలి. దీని వలన ఆర్థిక స్థిరత్వం చేకూరుతుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే నదీ స్నానాలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. వీటన్నిటితో పాటు మీకు అధికారులతోటి ఎటువంటి మనస్పర్ధలు ఉన్నా వాటిని మీరు కూర్చొని పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తారు. అలాగే రుణ సంబంధమైన వ్యవహారాలలో కూడా మీరు సానుకూలత కోసం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే మిథున రాశి వారు మాత్రం ఈరోజు ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు పాటించాలి. కోర్టు సంబంధంగా ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి.
మిథున రాశికి చెందిన స్త్రీలు వీరి గౌరవ మర్యాదల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు లలితా త్రిపుర సుందరిని ఎర్ర గులాబీలతోటి పూజించి క్షీరాన్నం నివేదించాలి. దీని వలన వీరికి స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. కుటుంబ సభ్యులతోటి అనుకూలమైన స్థితిగతులు, మీ మాటకి విలువ పెరగటం, అలాగే నలుగురు మిమ్మల్ని గౌరవించటం, మీరు అనుకున్న ప్రతి పనిలోనూ కూడా మీకు సార్థకత లభించటం, దీంతో పాటు ఎటువంటి విఘ్నాలు ఉన్నా విఘ్నాలు తొలగిపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవడంతో పాటు మీరు నదీ స్నానాలు, తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా మీకు సానుకూలత అనేది గోచరిస్తోంది. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి మాత్రం మిమ్మల్ని నలుగురు గుర్తించటము, అలాగే మిమ్మల్ని మెచ్చుకోవటం, మీరు చేసే ప్రతి పనికి కూడా మంచి ఫలితాలు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీకృష్ణుణ్ణి పారిజాతాలతోటి పూజించి పాయసం నివేదించాలి. దీని వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాల సంబంధంగా మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఆశించిన విధంగా కంటే కూడా మంచి మార్పులు వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకి కూడా వ్యాపారాభివృద్ధి కంటే కూడా ఆర్థికంగా వీరికి కొంత మార్పులు చేర్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. భాగస్వామ్యం వలన లాభం కలిగే అవకాశాలు, అలాగే స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉండటం, ఇవి వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండటం ఈరోజు స్త్రీలలో మనం గమనించవచ్చు. అలాగే మీరు ఆలయ దర్శనాలు చేసుకునే అవకాశం కూడా గోచరిస్తోంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఎర్ర మందారాలతోటి పూజించి పానకం, వడపప్పు నివేదించాలి. దీని వలన మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యం చేకూరుతుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీరు అధికారులతోటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని మీరు కూర్చొని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. మానసికంగా వ్యధ అధికంగా ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉండటం వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. పిత్రార్జితాలు లాంటి వాటి గురించి ఆలోచన చేయటం, అవి లభించటం, ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవటం, తీర్థయాత్రలకు వెళ్ళటం, దైవ దర్శనం చేసుకోవటం, మొక్కుబడులు, ముడుపులు ఇవి తీర్చుకునేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక మీ సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే కన్యారాశి వారు తప్పనిసరిగా వీరి యొక్క ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు దక్షిణామూర్తిని తెల్ల చేమంతులతోటి పూజించి రవ్వ కేసరి నివేదించాలి. దీని వలన ధనకనక వస్తు వాహనాలు అమరుతాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికమైన విషయాలలో అనుకూలత, అయితే మీరు ఆశించినట్టుగా ప్రతి పని పూర్తి కావాలనే కాంక్ష మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. సంతానానికి అనుకూలమైన స్థితిగతులు, మీరు పెడుతున్న పెట్టుబడులలో లాభం అనేది గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించడం లేదు.
అలాగే దేవాలయ దర్శనాలు చేసుకోవటం, దీంతో పాటు ఉపవాసాలు లాంటివి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక తులారాశికి చెందిన స్త్రీలకి కూడా మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి. అలాగే వీరికి ఆర్థికంగా మార్పు ఉండటం, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు, కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు అందటం వలన మీరు ఆనందంగా గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు తులారాశి వారు సీతారామచంద్ర స్వామి వారిని తెల్ల గులాబీలతోటి పూజించి దద్దోజనం నివేదించాలి. దీని వలన ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అభివృద్ధికరంగా ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృశ్చిక రాశి వారికి అనేక విషయాలలో మార్పుల గురించి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీరు కోరిన విధంగా, వీరు ఆశించిన విధంగా ఈ మార్పులు ఉండాలని కూడా వీరు ఆశిస్తూ ఉంటారు. సంతానము వారి అభివృద్ధి గురించి చింతించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వైద్య నిమిత్తంగా కూడా ఖర్చులు ఉండటం వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. పాత బకాయిలు తీర్చటం, అలాగే దీంతో పాటుగా మీకు వృధా ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయాలన్నిట్లోనూ కూడా జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. వ్యాపారస్తులకి వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు, ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ఎటువంటి పెట్టుబడుల గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు గోచరించడం లేదు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు ఉమామహేశ్వరులను సన్నజాజులతోటి పూజించి శాకాన్నం నివేదించాలి. దీని వలన గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, ధనురాశి వారికి కూడా ఆర్థికపరమైన విషయాలలో అనుకూలమైన స్థితిగతులు, ఉద్యోగస్తులకి మంచి మార్పులు, ఆర్థికంగా పురోగతి, మీ యొక్క ఉద్యోగాల్లో మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ మీకు చక్కటి గుర్తింపు లభించటం, వీటన్నిటితో పాటు మీ ప్రతిభా పాఠవాలకి గుర్తింపు లభించటం వలన మీరు ఆనందంగా గడుపుతారు. వ్యాపారస్తులలో భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా వీరికి ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. మీరు కనుక స్థిరాస్తుల గురించి ఆలోచన చేస్తుంటే అవి కూడా మీకు ఆశాజనకంగా గోచరిస్తాయి. ఇక ధనురాశికి చెందిన స్త్రీలకి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత, ఆర్థికంగా వీరికి అనుకూలమైన స్థితిగతులు, స్థిరాస్తి వ్యవహారాలు వీరికి సామరస్యంగా ఉండటం వీరికి ఆనందాన్ని కలిగిస్తుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు ధనురాశి వారు మహాగణపతిని గరికతోటి పూజించి గారెలు నివేదించాలి. దీని వలన రుణ సంబంధిత విషయాలలో మీకు మార్పులు గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మకర రాశి వారికి అనేక విషయాలలో మార్పుల గురించి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలమైన స్థితిగతులు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు, అలాగే మీరు చేస్తున్న ఉద్యోగాల్లోనే మార్పుల గురించి ప్రయత్నిస్తుంటే అందులో కూడా అనుకూలమైన స్థితిగతులు, ఆర్థిక పురోగతి, కుటుంబ సభ్యుల మధ్యన ఐక్యత మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక ఈ మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో మంచి మార్పులు గోచరిస్తున్నాయి. మీరు నలుగురికి సేవ చేయటము, దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవటం, ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇవ్వటం, అలాగే మీ పనులన్నీ సంతృప్తికరంగా పూర్తి చేసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు రాజరాజేశ్వరీ దేవిని సంపెంగలతోటి పూజించి రవ్వకేసరి నివేదించాలి. దీని వలన వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత సిద్ధిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, కుంభరాశికి అనేక విషయాలలో వీరు కోరిన విధంగా మార్పులు వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. అలాగే మీరు నలుగురికి సేవ చేయడానికి ఎక్కువగా ప్రాముఖ్యతని చూపిస్తూ ఉంటారు.
కొత్త విషయాలు తెలుసుకోవటం, దానికి తగిన విధంగా నడుచుకునే ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా రాబడి తక్కువగా ఉండటం వలన నిరాశకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా మీరు ప్రణాళికలు మార్చుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా వీరికి అనుకూలంగా ఉండటం వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలు పాల్పంచుకోవటం, అలాగే ఉపవాసాలు లాంటివి ఉండటం, కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడపటం, ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు గౌరీ శంకరులను బిల్వదళాలతోటి పూజించి బూరెలు నివేదించాలి. దీని వలన స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలత సిద్ధిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారికి వ్యాపారస్తులకి వ్యాపార పరంగా మార్పులు గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే మీ ముడుపులు లేకపోతే మొక్కుబడులు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా ఆలయ దర్శనాలు చేసుకోవడానికి మక్కువ చూపించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. అలాగే ఉద్యోగ సంబంధంగా ప్రయాణాలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి. అలాగే కుటుంబ సభ్యులతోటి ఎటువంటి మనస్పర్ధలు ఉన్నా వాటిని మీరు తొలగించుకునేందుకు ప్రయత్నించాలి. మీనరాశికి చెందిన స్త్రీలకి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. మీ యొక్క స్థిరాస్తి వ్యవహారాలు మీకు సానుకూలంగా ఉంటాయి. స్థిరాస్తుల పైన మీకు సంపాదన పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు మీనరాశి వారు మహాలక్ష్మీదేవిని మల్లెలతోటి పూజించి క్షీరాన్నం నివేదించాలి. దీని వలన వ్యాపార వ్యవహారాలలో అభివృద్ధి సిద్ధిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమామహేశ్వరులు, లక్ష్మీ నారాయణుల అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.